గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని ఎన్ని సర్గలు పూర్తి చేసాం? 28 సర్గలు పూర్తి చేసి 29వ సర్గలో ఉన్నాం. 29వ సర్గలో కూడాను 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16వ శ్లోకం కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరము ఆర్హ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అబ్రవీచ్య దశగ్రీవ సమీపస్థం మహోదరం ఉపస్థాపయమే శీఘ్రం చారానితి నిశాచర. క్షమించి వదిలేశాడు సుఖచారణుల్ని ఇద్దరిని కూడా. తనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాజు ఎదుట అలా మాట్లాడకూడదని శాస్త్రాలని చెప్తున్నా కూడా ఆ శాస్త్ర సారం తెలిసిన ఇద్దరు కూడాను మరి నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా కూడాను వాళ్ళు ఇదివరకు నాకు చేసిన మేలుని తలుచుకుని నేను వీళ్ళని వదిలేస్తున్నాను అంటూ మహోదరుడి దగ్గరగా ఉన్న మహోదరుడితో అంటున్నాడు. గూఢచారుల్ని వెంటనే నా వద్దకు తీసుకుని రండి అని పలికాడు. మహోదరస్తథోక్తస్తు శీఘ్రమాజ్ఞాపయచ్చరాన్ తతశ్చారా సంపరిత ప్రాప్త పార్థివ శాపవాత్ ఉపస్థిత ప్రాంజలయో వర్ధయిత్వా జయాశిష. వెంటనే మహోదరుడు గూఢచారులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు వచ్చారు, అంజలి ఘటించారు, జయ విజయీభవ అన్నారు. అంటే వేరే గూఢచారులు, సుఖచారులు కాకుండా. తాన్ అబ్రవీత్తతో వాక్యం రావణో రాక్షసాదిభ చరాన్ ప్రాచేకాన్ సూరాన్ ధీరాన్ ధీరాన్ విగత సాత్వసాన్. ఆ తర్వాత విశ్వాసపత్రులు, సూర్యులు, ధీరులు, భయం లేని వారైన ఆ గూఢచారులతోటి ఇలా అన్నాడు. ఈతో గచ్చతి రామస్య వ్యవసాయం పరీక్షితం మంత్రేష్వభ్యంతరాయేప్య ప్రీచాతేవ సమాగత. రాముడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడో, అతనికి ఆలోచనలో ఎవరు అంతరంగికులు, ప్రేమ చేత ఎవరు అతని పక్షంలో ఉన్నారో పరీక్షించి రావాలి మీరు వెళ్ళి అన్నారు. కథం స్వపిత జాగర్తి కిమధ్య చ కరిష్యతి విజ్ఞాయ నిపుణం సర్వమాగంతవ్యమశేషత. రాముడు ఎలా నిద్రపోతాడు, ఎలా మేలుకుంటాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా నేర్పుతో తెలుసుకొని రండి. చారేణ విదిత శత్రు పండితైర్వసుధాదిపై యుద్ధే స్వల్పేన యత్నేన సమాసాధ్య నిరస్యతే. ఎందుకంటే బుద్ధిమంతుడైన ఏ రాజైనా సరే గూఢచారుల ద్వారా ఇలానే తెలుసుకోవాలి ఆ ఎదుటి వారి ప్రయత్నాల గురించి. అప్పుడే స్వల్ప ప్రయత్నంతో వాళ్ళని ఓడించవచ్చు. చారాస్తుతే తదేజుక్వా పురుహుష్ఠో రాక్షసేశ్వరం శార్ధూలమగ్రత కృత్వా తతశ్చక్రు ప్రదక్షిణం. వెంటనే రావణుడికి ప్రదక్షిణం చేశారు వాళ్ళు. అలానే చేస్తామని శార్ధూలుడు అనేవాడిని ముందుంచుకొని బయలుదేరారు. రేపు మనం 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.